Hi students, welcome back to Krishnaveni Yoga and Education. Students, today we discuss about the lesson number 1 part 2. In this part we shall learn the peninsular plateau. This is the third major relief feature. And next the third desert, the coastal plains and the ఐలాండ్స్. ఈ 4 పార్ట్స్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆల్రెడీ మనం ఫస్ట్ వీడియోలో ఏం నేర్చుకున్నాము? మేజర్ రిలీఫ్ ఫీచర్స్ 2 నేర్చుకున్నాం కదా. హిమాలయాస్, ద ఇండో గ్యాంగటిక్ ప్లెయిన్స్ నేర్చుకున్నాం. అదేవిధంగా లొకేషన్ ఆఫ్ ఇండియా, ఈ భారతదేశం యొక్క ఉనికి, అవన్నీ కూడా మనం తెలుసుకున్నాం. సో ఇప్పుడు మనం ద పెనిన్సులర్ ప్లాట్యూ చూద్దాం. The Indian plateau is also known as peninsular plateau as it is surrounded by the sea on 3 sides. Why? Because India called peninsular plateau. ఎందుకు పిలుస్తున్నారు మనకి ఇండియాని పెనిన్సులర్ ప్లాట్యూ అంటే బికాజ్ ఆఫ్ ఇట్ ఈజ్ సరౌండెడ్ బై ద సీ ఆన్ 3 sides. 3 వైపులా వాటర్ ఉన్నాయి కాబట్టి మన ఇండియాని పెనిన్సులర్ ప్లాట్యూ అంటున్నారు. మన ఇండియన్ ప్లాట్యూ ఏదైతే ఉందో దాన్ని పెనిన్సులర్ ప్లాట్యూ అని పిలుస్తున్నారు. ద సదరన్ మోస్ట్ టిప్ ఆఫ్ ద ప్లాట్యూ ఈజ్ కన్యాకుమారి. ఈ టిప్కి అంటే ఇక్కడ టిప్ అంటే అంచు అని అర్థము. అంటే సదరన్ మోస్ట్ పూర్తిగా దక్షిణాన ఉన్న అంచు ఏది? మన ఈ దక్షిణ పీఠభూమికి లేదా ఈ ప్లాట్యూ భూమికి ఏది దక్షిణ అంచు అని అడుగుతున్నాడు. దట్ ఈస్ ద కన్యాకుమారి. స్టూడెంట్స్, హియర్ we observe the peninsular plateau is the most ancient ఫిజియోగ్రాఫిక్ డివిజన్స్ ఆఫ్ ఇండియా. ఇది ఏంటి అంటే మనకి అతి పురాతనమైన భూమి అన్నమాట. అంటే ఇది చాలా కొన్ని వేల మిలియన్ల సంవత్సరాల క్రితమే ఏర్పడింది. అతి పురాతనమైన భూమి అన్నమాట ఈ దక్షిణ పీఠభూమి లేదా పెనిన్సులర్ ప్లాట్యూ అనేది. ఇది చాలా పురాతనమైన భూమి. ఇది సదరన్ మోస్ట్ టిప్ అన్నాడు కదా. దిస్ ఇస్ ద కన్యాకుమారి. ఇట్ ఈజ్ అంటే ఇట్స్ మీన్స్ peninsular plateau. The peninsular plateau is mainly composed of old crystalline, hard igneous and metamorphic rocks. How it is composed? It is mainly composed of ఓల్డ్ క్రిస్టలైన్. ఓల్డ్ క్రిస్టలైన్ అంటే మనకి స్ఫటికాకార, పురాతనమైన స్ఫటికాకారం అంటే గట్టిగా ఉండే రాళ్ళని. హార్డ్ ఇగ్నోయస్ అన్న ఇది కూడా మనకి కఠినతరమైన అగ్నిశిలలు. మెటామార్ఫిక్ రాక్స్ అంటే రూపాంతర శిలలు. ఈ శిలలు అన్నిటితో ఇది ఏర్పడింది అని అర్థం. ఇక్కడ ఇది ఇట్స్ మీన్స్ ఏంటది? ద పెనిన్సులర్ ప్లాట్యూ. లార్జ్ అమౌంట్స్ ఆఫ్ మెటాలిక్ అండ్ నాన్ మెటాలిక్ మినరల్స్ ఫౌండ్ ఇన్ ద ఇండియన్ ప్లాట్యూ. మనం ఈ ఇండియన్ ప్లాట్యూలో చాలా మెటాలిక్ అండ్ నాన్ మెటాలిక్ మినరల్స్ని చూస్తామంట. వాట్ ఆర్ దీస్? ఫస్ట్ మెటాలిక్ మినరల్స్ చూద్దాం. మెటాలిక్ మినరల్స్లో కాపర్, గోల్డ్, అదేవిధంగా మ్యాగ్నైట్, ఇంకొకటి ఏంటో చూడండి ఇక్కడ పైరైట్. ఈ 4 కూడా ఏంటవి? మెటాలిక్ మినరల్స్. అంటే ఇక్కడ ఒక మెటల్ అనేది ఉంది, ఆ మినరల్లో మెటల్ అనేది ఉంది. నెక్స్ట్ చూద్దాం నాన్ మెటాలిక్ మినరల్స్. దీస్ ఆర్ దోస్ మినరల్స్ విచ్ డు నాట్ కంటైన్ మెటల్స్. ఏ మినరల్స్లో అయితే మెటల్ ఉండదో వాటినే ఏమంటారు? ఇట్ మినరల్స్ ఆర్ కాల్డ్ నాన్ మెటాలిక్ మినరల్స్. కోల్, పెట్రోలియం, మైకా, మాంగనీస్ ఎక్సెట్రా. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ నాన్ మెటాలిక్ మినరల్స్. ఆర్ సమ్ ఇంపార్టెంట్ నాన్ మెటాలిక్ మినరల్స్. ఈ మెటాలిక్ మినరల్స్లో అయితే మెటల్ అనేది ఉంటుంది. నాన్ మెటాలిక్ మినరల్స్లో ఎటువంటి మెటల్ అనేది ఉండదు అని మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. చూడండి నాన్ మెటాలిక్ మినరల్స్కి ఎగ్జాంపుల్ ఏంటి? మైకా, మ్యాంగనీస్. కోల్ అండ్ మినరల్స్ ఆయిల్ ఆర్ ఆల్సో కాల్డ్ ఎనర్జీ మినరల్స్. ఈ కోల్ మళ్ళీ ఈ మినరల్స్ ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో అంటే పెట్రోలియం ఇలాంటివన్నీ కూడా ఎనర్జీ మినరల్స్ అంటారంట. ద పెనిన్సులర్ ప్లాట్యూ స్లైట్లీ టిల్టెడ్ టువర్డ్స్ ఈస్ట్. చూడండి ఇక్కడ ఈ పెనిన్సులర్ ప్లాట్యూ ఏదైతే ఉందో, ఈ దీపకల్ప పీఠభూమి ఏదైతే ఉందో అది కొంచెం స్లైట్లీ టిల్టెడ్ టువర్డ్స్ ఈస్ట్, ఈస్ట్ వైపుకి కొంచెం అనేది వంగి ఉంది, వాలి ఉంది అంటారు. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 2 బ్రాడ్ డివిజన్స్, నేమ్లీ ద సెంట్రల్ హైలాండ్స్
ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ మాల్వా ప్లాట్యూ అండ్ ద దక్కన్ ప్లాట్యూ. ఇక్కడ ఈ పెనిన్సులర్ ప్లాట్యూ ఏదైతే ఉందో దిస్ పెనిన్సులర్ ప్లాట్యూ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 parts. The first one is the Central Highlands. It is also known as Malwa Plateau, and the second one is Deccan Plateau. We can identify Central Highlands to the south of the Gangetic Plains and the north of the river Narmada. మనం ఇప్పుడు పిక్చర్ చూసాం. ఆ పిక్చర్ చూసినట్లయితే అందులో ఈ హైలాండ్స్ సెంట్రల్ హైలాండ్స్ అయితే ఏదైతే ఉందో అది ఎక్కడ లొకేట్ అయి ఉందంట, సౌత్ ఆఫ్ ద గ్యాంగిటిక్ ప్లెయిన్స్ అండ్ ద నార్త్ ఆఫ్ ద రివర్ నర్మదా. నర్మదా నదికి ఉత్తరం వైపు, అంటే అదే మనకి మైదానాలకి దక్షిణం వైపు అయిపోతుంది. అంటే మైదానాలకి నర్మదా నదికి మధ్య భాగంలో ఉన్న ఈ ప్లాట్యూ భూముల్ని అంటే పీఠ భూముల్ని ఏమంటారు అంటే సెంట్రల్ హైలాండ్స్ ఆర్ మాల్వా ప్లాట్యూ అంటారు. The plateau region is dry. The plateau region is dry. The rivers are not perennial. Why the plateau region is dry? Because of the rivers are not here. The rivers are not perennial. The irrigation for the second crop depends on the deep tube wells and tanks. చూడండి స్టూడెంట్స్, మీరు ఇక్కడ మనం గనక చూసినట్లయితే ఇండో గ్యాంగటిక్ ప్లెయిన్స్ అవన్నీ కూడా క్రాప్స్ అన్నీ కూడా చక్కగా బాగా పండుతాయి. ఎందుకు అంటే అక్కడ రివర్స్ అన్నీ కూడా పెర్నియల్ రివర్స్ అంటే జీవనదులు. ఎందుకు అవి సంవత్సరం మొత్తం జీవనదులు అంటే ఇయర్ మొత్తం కూడా వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది. మరి అక్కడ అవి ఎందుకు జీవనదులుగా ఉన్నాయి? ఎందుకు జీవనదులు అంటే మంచు హిమాలయ పర్వతాల నుంచి మంచు కరిగి ఆ నీరంతా కూడా ఈ నదుల్లో ప్రవహించటం వల్ల అవి సంవత్సరం మొత్తం ప్రవహిస్తూ ఉన్నాయి. సో ఆ ఏరియా అంతా కూడా బాగా సారవంతంగా ఉండి సంవత్సరం మొత్తం కూడా పంటలు పండటానికి అనుకూలంగా ఉంది. కానీ బట్ ద ప్లాట్యూ రీజన్ ఈజ్ డ్రై బికాస్ ద రివర్స్ ఆర్ నాట్ పెర్నియల్. ఇక్కడ రివర్స్ అనేవి సంవత్సరం మొత్తం ప్రవహించవు. బికాజ్ ఆఫ్ ఎందుకు అంటే ఇక్కడ వర్షం మీద డిపెండ్ అయి ఉంటాయి అనమాట. దీస్ రివర్స్ ఆర్ డిపెండ్ అపాన్ ద రెయిన్ఫాల్. సో వర్షపాతం మీద డిపెండ్ అవి ఇక్కడ మన రివర్స్ అనేది ఉంటాయి. సో మనకి వర్షాలు ఎప్పుడు వస్తాయి? నైరుతి ఋతుపవనాలు సమ్మర్ మాన్సూన్ టైంలోనే కదా వర్షాలు వచ్చేది. అంటే జూన్, జూలై, ఆగస్ట్ ఈ టైంలో రైనీ సీజన్లో మాత్రమే వర్షాలు పడతాయి. సో ఆ టైంలో రివర్స్ బాగా ఫ్లో అవుతాయి. సమ్మర్ వచ్చేటప్పటికి రివర్స్లో వాటర్ ఉండదు. సో ద ఇరిగేషన్ ఫర్ ద సెకండ్ క్రాప్ డిపెండ్స్ అపాన్ డీప్ ట్యూబ్ వెల్స్ అండ్ ట్యాంక్స్. సో బికాస్ ఆఫ్ దిస్ రీజన్ ఇక్కడ క్రాప్స్ అనేవి ద ఇరిగేషన్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉందంట? డీప్ ట్యూబ్ వెల్స్ అండ్ ట్యాంక్స్ అంటే గొట్టపు బావులు వేస్తారు కదా లోపలికి బోరు బావులు. ఆ బోరు బావులు చెరువుల మీద ఇక్కడ పంటలు పండటం అనేది ఆధారపడి ఉంది. మీరు ఇక్కడ డిఫరెన్స్ రాయాల్సి వస్తుంది. ఇండో గ్యాంగటిక్ ప్లెయిన్స్కి డెక్కన్ ప్లాట్యూకి డిఫరెన్స్ రాయమన్నప్పుడు మీరు ఈ పాయింట్స్ని హైలైట్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? నెక్స్ట్, చోటా నాగపూర్ ప్లాట్యూ ఈజ్ రిచ్ ఇన్ మినరల్ రిసోర్సెస్. ఈ మినరల్ రిసోర్స్ అనేవి ఈ ఖనిజాలు ఎక్కువగా ఎక్కడ దొరుకుతాయంట? చోటా నాగపూర్ పీఠభూమిలో ఖనిజ వనరులు అనేవి సమృద్ధిగా ఉంటాయి. మీరు ఇక్కడ ఒక్కసారి పిక్చర్ చూడండి అమ్మా. ఈ పిక్చర్ చూసినట్లయితే ఫస్ట్ ఇక్కడ మనకి ఇండో గ్యాంగటిక్ ప్లెయిన్స్ ఉంటాయి కదా, వీటికి దక్షిణాన సౌత్ సైడు, అదేవిధంగా ఇక్కడ నర్మదా నది ఉంటుంది. ఈ నర్మదా నదికి పైన ఉన్న ఈ భూమిని ఏమన్నా మనం సెంట్రల్ హైలాండ్స్ ఆర్ మాల్వా ప్లాట్యూ, సెంట్రల్ హైలాండ్స్ లేదా మాల్వా ప్లాట్యూ అంటాం. దానికి నర్మదా నదికి దక్షిణాన ఉన్న ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని ఏమన్నాము? దక్కన్ ప్లాట్యూ అన్నాం. ఈ నర్మదా నదికి ఈ పక్కన రైట్ సైడ్గా చూసుకున్నట్లయితే దిస్ ఈజ్ ద చోటా నాగపూర్ ప్లాట్యూ. ఓకేనా? ఈ చోటా నాగపూర్ ప్లాట్యూలో మినరల్స్ అనేవి మనకి ఎక్కువగా ఖనిజ వనరుల సంపద అనేది అధికంగా ఉంది. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ చూడండి. టు ద సౌత్ ఆఫ్ నర్మదా ఏ ట్రయాంగిల్ ల్యాండ్ మాస్ ఈజ్ కాల్డ్ ద దక్కన్ ప్లాట్యూ. ఎక్కడైతే ఈ నర్మదా నదికి సౌత్ సైడ్ ఉన్న ట్రయాంగిల్ పార్ట్ ఏదైతే ఉందో దిస్ పార్ట్ ఈజ్ కాల్డ్ డెక్కన్ ప్లాట్యూ. దిస్ పార్ట్ ఈజ్ కాల్డ్ నర్మదా నదికి దక్కిన ఉన్న చూడండి సౌత్ పార్ట్, దిస్ ఈజ్ కాల్డ్ డెక్కన్ ప్లాట్యూ. ఓకే, నెక్స్ట్ బౌండరీస్ ఆఫ్ దక్కన్ ప్లాట్యూ. మరి ఏమన్నా ఈ బౌండరీస్ దక్కన్ ప్లాట్యూ కంటే నార్త్ సైడ్ సాత్పురా రేంజ్, సౌత్
నీలగిరీస్, ఈస్ట్ ఈస్టర్న్ ఘాట్స్, వెస్ట్ వెస్టర్న్ ఘాట్స్. చాలా ఈజీగా ఉంది. అంటే మనకి ఈస్ట్ సైడ్ ఈస్టర్న్ ఘాట్స్, పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలు ఇవి రెండు ఉంటాయి, నార్త్ ఈస్ట్ వెస్ట్. అదేవిధంగా సౌత్న మనకి నీలగిరి పర్వతాలు ఉన్నాయి. నార్త్ అంటే ఉత్తరాన సాత్పూరా రేంజ్ ఉంది, అంటే నర్మదా నదికి దిగువన సాత్పూరా పర్వత శ్రేణులు ఉన్నాయి. ఈ సాత్పూరా పర్వత శ్రేణులు ఏవైతే ఉన్నాయో అవి మన దక్కన్ ప్లాట్యూకి నార్త్ బౌండరీ. ఓకేనా. ద వెస్టర్న్ ఘాట్స్. ఇప్పుడు మనము దక్కన్ ప్లాట్యూలో వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మనం వెస్టర్న్ ఘాట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ద వెస్టర్న్ ఘాట్స్. వెస్టర్న్ ఘాట్స్ ప్యారలల్ టు ద వెస్ట్ కోస్ట్. ఇది వెస్ట్ కోస్టల్ లైన్కి ప్యారలల్గా ఉన్నాయి. ఎక్కడి నుంచి? కంటిన్యూస్ రేంజ్ విత్ ఏ ఫ్యూ పాసెస్ యాజ్ ద గేట్వే టు కోస్టల్ ప్లెయిన్స్. ఇవి ఎలా ఉన్నాయి అంటే ఈ వెస్టర్న్ ఘాట్స్, పశ్చిమ కనుమలు అనేవి ఒక సరిహద్దు దారుల్లాగా, అంటే రహదారుల్లాగా ఉన్నాయి. పడమటి కనుమలు ఈ పడమటి తీరం ఏదైతే ఉందో దానికి సమాంతరంగా ఉండి అవి అవిచ్ఛిన్న శ్రేణులుగా ఉండి మధ్యలో కొన్ని తీర ప్రాంత మైదానాలకి ఇవి ప్రవేశ ద్వారంగా ఉన్నాయి. తీర ప్రాంత మైదానాలు అంటే మీరు ఇక్కడ నేను చూపిస్తూ ఉండండి ఒక్కసారి. ఈ పింక్ కలర్ ఉంది కదా, చూసారు? ఈ కలర్ ఏదైతే ఉందో వాటిని వెస్టర్న్ ఘాట్స్ అంటారు. దానికి పక్కన కొంచెం ఎల్లో కలర్, గ్రీన్ కలర్ ఉంది కదా, అది ఏదైతే ఉందో దాన్ని కోస్టల్ లైన్ అంటారు. ఈ కోస్టల్ లైన్ నుంచి, ఈ ఘాట్స్లో నుంచి ప్లాట్యూ భూమిలోకి రావటానికి అక్కడక్కడ కొన్ని ఏమున్నాయంట, కనుమలు అంటే దారులు, ప్రవేశ ద్వారాలు ఉన్నాయి అని చెప్తున్నాడు. దీస్ ఆర్ ద వెస్టర్న్ ఘాట్స్. వెస్టర్న్ ఘాట్స్ ఆర్ హయ్యర్ దాన్ ఈస్టర్న్ ఘాట్స్. ఈస్టర్న్ ఘాట్స్ అంటే మనకి ఈస్ట్ సైడ్ ఉంటాయి. మనం ప్రజెంట్ మన కోస్టల్ ఏరియా, కోస్తా ఆంధ్ర అంటాం కదా, మన ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఈస్టర్న్ ఘాట్స్లోనే ఉంది. సో దట్ డెక్కన్ ప్లాట్యూ వెస్ట్ ఈస్ట్ స్లోప్ ఈజ్ సీన్. ఆ డెక్కన్ ప్లాట్యూ ఏదైతే ఉందో అది కొంచెం తూర్పుగా వంగి ఉండటాన్ని మనం చూడొచ్చు. ఎక్స్టెండ్స్ ఫర్ 1600 కిలోమీటర్స్. ఇది ఎంతవరకు వ్యాపించి ఉందంట? ఈ వెస్టర్న్ ఘాట్స్ అనేవి 1600 కిలోమీటర్ల పొడవున వ్యాపించి ఉన్నాయి. వెస్టర్న్ ఘాట్స్ ఆర్ హయ్యర్ దాన్ ద ఈస్టర్న్ ఘాట్స్. సో బికాస్ ఆఫ్ దిస్ డెక్కన్ ప్లాట్యూ వెస్ట్ టు ఈస్ట్ స్లోప్. మనం వెస్ట్ టు ఈస్ట్ స్లోప్ ఉంటుంది దక్కన్ ప్లాట్యూ అనుకున్నాం కదా. అంటే దక్కన పీఠభూమి తూర్పుకి కొంచెం వాలి ఉంది అని చెప్పుకున్నాం కదా. ఎందుకు వాలి ఉంది? ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్ అంటే పశ్చిమ కనుమలు హైగా ఉన్నాయి, హయ్యెస్ట్గా ఉన్నాయి. ఎందుకు? దేనికన్నా కూడా ఈస్టర్న్ ఘాట్స్ కన్నా కూడా హయ్యర్ దాన్, బికాజ్ ఆఫ్ డెక్కన్ ప్లాట్యూ వెస్ట్ టు ఈస్ట్ స్లోప్ ఈజ్ సీన్. మనము ఇవి కొంచెం స్లోప్గా ఉండటాన్ని గమనించడానికి కారణం ఏంటంటే పశ్చిమ కనుమలు హైట్ ఎక్కువ, అంతే, ఇంకేం లేదు. నెక్స్ట్ ఎక్స్టెండ్స్ ఫర్ 1600 కిలోమీటర్స్. ఈ పశ్చిమ కనుమలు అనేవి ఎంత పొడవున వ్యాపించి ఉన్నాయి అంటే 1600 కిలోమీటర్ల పొడవున వ్యాపించి ఉన్నాయి. హియర్ వి అబ్జర్వ్ ద వెస్టర్న్ ఘాట్స్. వెస్టర్న్ ఘాట్స్ అండ్ నీలగిరీస్ జాయిన్ ఎట్ గొడలూరు. ఈ గొడలూరు వద్ద ఈ వెస్టర్న్ ఘాట్స్ నీలగిరి పర్వతాల వద్ద జాయిన్ అవుతున్నాయి. సో చూడండి మీరు, ఇంకా అక్కడితో వెస్టర్న్ ఘాట్స్ అయిపోయినట్టు అనమాట. సో ఆ నీలగిరి పర్వతాలు ఏవైతే ఉన్నాయో అక్కడికి వెస్టర్న్ ఘాట్స్ కలుస్తున్నాయి. ఊటీ ఆర్ ఉదకమండలం, ద ఫేమస్ హిల్ స్టేషన్ ఇన్ నీలగిరీస్. ఎవరైనా వెళ్ళారా ఊటీ? ఈ ఊటీ అనేది చాలా బ్యూటిఫుల్ ప్లేస్. అది ఒక ఫేమస్ హిల్ స్టేషన్ అనమాట. ఎక్కడుంది అది? ఇన్ నీలగిరీస్, నీలగిరి పర్వతాల్లో ఉంది. అక్కడ ఉన్న ఈ ఊటీకి మనం ఉదగమండలం అని కూడా అంటాం. ఇవి సమ్మర్లో వెళ్ళే హిల్ స్టేషన్స్ అనమాట. దిస్ ఈజ్ ద ఊటీ. దాని లొకేషన్ ఇక్కడ ఉంది. అది నీలగిరి పర్వతాలలో ఉంది. దొడబెట్ట ఈజ్ ద హైయెస్ట్ పీక్ ఇన్ నీలగిరీస్. ఈ నీలగిరి పర్వతాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో హైయెస్ట్ పీక్ ఏంటంట మనకి? దొడబెట్ట. ఇది మనకి ఒక క్వశ్చన్ అనమాట. చూడండి, వాట్ ఈస్ ద హైయెస్ట్ పీక్ ఇన్ నీలగిరీస్? దొడబెట్ట ఈజ్ ద హైయెస్ట్ పీక్ ఇన్ నీలగిరీస్. ఇక చూడండి, మనం ఇక్కడ చూసినట్లయితే దొడబెట్ట నీలగిరి పర్వత శ్రేణుల్లో ఉంది. అదేవిధంగా ఈ పిక్చర్లో మనం ఇంకొకటి అబ్జర్వ్ చేస్తున్నాము. ఏంటది? ఈ నీలగిరి పర్వతాల కిందగా వస్తే ఇక్కడ అనైముడి అనే ఒక మనం పీక్ చూస్తున్నాము, మౌంటైన్ పీక్ చూస్తున్నాము. అదేవిధంగా అది ఎక్కడ ఉందంట? అన్నామలై హిల్స్లో ఉంది.
తర్వాత పక్కన మనం కార్డమమ్ హిల్స్, పళని హిల్స్ ఇవన్నీ కూడా చూస్తున్నాము. సో వీటి గురించి మనం నెక్స్ట్ చెప్పుకుందాం. చూడండి, ఇవి నీలగిరి హిల్స్. దీస్ ఆర్ ద నీలగిరి హిల్స్. అనైముడి పీక్, ఇప్పుడు మనం అనుకున్నాం కదా, అనైముడి పీక్ ఈజ్ ద హైయెస్ట్ పీక్ ఇన్ సౌత్ ఇండియా. ఇది మన ఊటీలో ఉన్న దొడబెట్ట ఉంది చూసారా, నీలగిరి పర్వతాలలో ఉన్న దొడబెట్ట కన్నా కూడా హైయెస్ట్. ఎందుకంటే ఇది మొత్తం టోటల్ సౌత్ ఇండియాలో హైయెస్ట్ పీక్ ఏంటి, 2695 మీటర్స్ ఉన్న ఎత్తు కలిగిన అనైముడి ఈజ్ ద హైయెస్ట్ పీక్ ఇన్ సౌత్ ఇండియా. బట్ ఓన్లీ ఇన్ నీలగిరి మౌంటైన్స్ రేంజెస్ ఈజ్ ద హైయెస్ట్ పీక్ దొడబెట్ట ఈజ్ ద హైయెస్ట్ పీక్ ఇన్ ఓన్లీ నీలగిరి రేంజెస్. ఓకేనా, నీలగిరి మౌంటైన్ రేంజెస్లో మాత్రమే హైయెస్ట్ పీక్ ఏంటి, దొడబెట్ట. అది 2637 మీటర్స్ హైట్లో ఉంది. ఇది 2695. ఇక్కడ ఒక దగ్గర ఒక 60 మీటర్స్ డిఫరెంట్ అనమాట. సో అందుకని 60 మీటర్స్ డిఫరెంట్ వల్ల అనైముడి అనేది హైయెస్ట్ పీక్ అయింది సౌత్ ఇండియాలో. చూడండి, ఇంకా ఇక్కడే మనకి కార్డమమ్ హిల్స్ అని చెప్పేసి కేరళలో ఉన్నాయి. అనైముడి కూడా మనకి కేరళనే. పళని అని చెప్పేసి తమిళనాడులో ఉంటాయి. ఈ విధంగా ఈ కొండలన్నీ కూడా మనకి వెస్టర్న్ ఘాట్స్లో చూసాము. నెక్స్ట్ ద ఈస్టర్న్ ఘాట్స్. ఇప్పుడు వెస్ట్ సైడ్ కేరళ వైపు, కర్ణాటక ఈ వైపు ఉన్న వెస్టర్న్ ఘాట్స్ గురించి మనం తెలిసేసుకున్నాం. నెక్స్ట్ మన వైపుకి వచ్చాం, కోస్టల్ ఏరియా ప్రాంతానికి, మన ఏపీ తమిళనాడు వైపుకి వచ్చాం అనమాట. సో ఈ సైడ్ ఉన్న మన కనుమల్ని ఏమంటారు, ద ఈస్టర్న్ ఘాట్స్ అంటారు. ఫ్రమ్ మహానది వ్యాలీ టు నీలగిరీస్. మహానది వ్యాలీ ఎక్కడుంది, ఒడిశాలో ఉంటుంది మహానది. ఒడిశా నుంచి తమిళనాడులో ఉన్న నీలగిరి పర్వతాలు ఏవైతే ఉన్నాయో అక్కడి వరకు ఈ ఈస్టర్న్ ఘాట్స్ అనేవి స్ప్రెడ్ అయి ఉన్నాయి. దే ఆర్ నాట్ కంటిన్యూస్. ఇవి ఏకంగా ఒకటేలాగా లేవు, అవిచ్ఛిన్నంగా ఉన్నాయి. అవిచ్ఛిన్నము అంటే కంటిన్యూస్, విచ్ఛిన్నము అంటే విడిపోయిన ముక్కలు అనమాట. సో ఇక్కడ మనకి విచ్ఛిన్నంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. దీస్ ఆర్ ద ఈస్టర్న్ ఘాట్స్, దీస్ ఆర్ ద వెస్టర్న్ ఘాట్స్. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి ఈ పిక్చర్లో మీరు చూడండి, ఇక్కడ దీస్ ఆర్ ద ఈస్టర్న్ ఘాట్స్. ఇక్కడ గ్రీన్ కలర్ కన్నా ముందు ఇక్కడ ఉన్నాయి చూసారా, ఇవి ఈస్టర్న్ ఘాట్స్. ఇక్కడ ఉన్నాయి చూసారా, ఇది వెస్టర్న్ ఘాట్స్. ఈ రెండు ఎక్కడ కలుస్తున్నాయి, నీలగిరి పర్వతాలలో కలుస్తున్నాయి. నన్ను అంటే ఒక DD8లో క్లాస్ అప్పుడు ఒక బాబు ఒక క్వశ్చన్ వేశాడు, ఏమని అంటే అక్కడ ఆయనకు డౌట్ వచ్చింది, కామెంట్. నీలగిరి హిల్స్ అనేవి ఈస్టర్న్ ఘాట్సా వెస్టర్న్ ఘాట్సా అని అడిగాడు. ఏమని చెప్తాం మనము, చూడండి ఈ పిక్చర్ని మనం చూస్తే ఏమర్థమవుతుంది, దీస్ ఆర్ ద నీలగిరి హిల్స్, దీస్ ఆర్ ద నీలగిరి హిల్స్. ఇవి నీలగిరి హిల్స్ అనేవి ఈస్టర్న్ ఘాట్స్ వచ్చి ఇక్కడే కలుస్తున్నాయి, వెస్టర్న్ ఘాట్స్ వచ్చి ఇక్కడే కలుస్తున్నాయి. సో మోస్ట్ ఆఫ్ ద పార్ట్ వెస్టర్న్ అని చెప్తాము. సో ఇదేంటంటే ఈ ఈస్టర్న్కి వెస్టర్న్కి సెంటర్ పాయింట్లో ఉంది కాబట్టి మనం అలా చెప్పొచ్చు. లేదు అంటే నాకు తెలిసిన ఒక ఐడియా ప్రకారం నీలగిరి రేంజెస్ ఆర్ లొకేటెడ్ ఇన్ వెస్టర్న్ ఘాట్స్. అంటే ఇక్కడ ఇంకా మనకి కన్ఫ్యూజన్. మనం ఎక్కడైనా నెట్లో కానీ ఎక్కడైనా సెర్చ్ చేస్తే నీలగిరి పర్వతాలు అనేవి మనకి పశ్చిమ కనుమల్లో ఉన్నాయి అంటారు. అవే కొంత భాగం వరకు ఈ తూర్పు కనుమల వైపు కూడా స్ప్రెడ్ అయి ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఓకేనా. Rivers that originate in western Ghats like Godavari, Krishna cut across the plateau join the Bay of Bengal. ఈ రివర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కడ పుడతాయమ్మా, మనకి భారతదేశంలో నదులన్నీ ఎక్కువ కూడా అంటే మన కింద ఏపీ, తమిళనాడు, కర్ణాటక, కేరళ స్టేట్స్లో ఉన్న నదులన్నీ కూడా పశ్చిమ కనుమల్లో పుట్టినవే. ఆ పశ్చిమ కనుమల్లో పుట్టిన నదుల్లో గోదావరి, కృష్ణ మనం చెప్పుకోవచ్చు. అవన్నీ పశ్చిమ కనుమల్లో పుట్టి దక్కన్ ప్లాట్యూ మీదుగా ప్రవహిస్తూ బే ఆఫ్ బెంగాల్లో జాయిన్ అవుతాయి. చూడండి ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ గోదావరి నది, అదేవిధంగా కృష్ణా రివర్, కావేరి ఇవన్నీ కూడా పశ్చిమ కనుమల్లో పుట్టి నాసిక్ వద్ద, మహారాష్ట్రలో నాసిక్ వద్ద గోదావరి పుడుతుంది. అదేవిధంగా త్రయంబకేశ్వరం వద్ద కృష్ణ, కావేరి ఈ రివర్స్ అన్నీ అక్కడ పుట్టి బే ఆఫ్ బెంగాల్లో ఇవన్నీ కూడా కలుస్తున్నాయి అన్నమాట. సో ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ కూడా దక్కన్ ప్లాట్యూని పాస్ చేసుకుంటూ దాని మీదుగా వస్తున్నాయి. యావరేజ్ హైట్ ఆఫ్ 900 మీటర్స్. మరి ఈ ఈస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి కదా, వీటి యావరేజ్ ఎలివేషన్ ఎంత, 900
మీటర్స్. అంటే మనం చూసినట్లయితే వెస్టర్న్ ఘాట్స్ యొక్క హైట్ ఎంత అనుకున్నాం, యావరేజ్ హైట్ 2000 మీటర్స్ అనుకున్నాం. ఇది 900 మీటర్స్. సో ఇవి కొంచెం తక్కువ హైట్లో ఉన్నాయి. అరోయా కొండ, హైయెస్ట్ పీక్ ఇన్ అరోయా కొండ నియర్ చింతపల్లి 1618 మీటర్స్. అంటే ఏంటంటే ఇన్ ఈస్టర్న్ ఘాట్స్ హైయెస్ట్ పీక్ ఈజ్ అరోయా కొండ. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ నియర్ చింతపల్లి. చింతపల్లి అడవులంటే మీకు ఏమైనా గుర్తొస్తుంది? ఫారెస్ట్ ఆఫ్ చింతపల్లి. మన అల్లూరి సీతారామరాజు గారు ఉద్యమం చేశారు చూసారా, ఆయన చింతపల్లి అడవుల్లోనే చేశారు, వైజాగ్ దగ్గర. సో అక్కడ ఉన్న అరోయా కొండ ఏదైతే ఉందో అది మన ఈస్టర్న్ ఘాట్స్లో హైయెస్ట్ పీక్ అనమాట. ఎంత ఎలివేషన్తో ఉంది, ఎంత హైట్లో ఉంది? 1680 మీటర్స్. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. అదే కాకుండా ఇంకా సమ్ ఆఫ్ ద హిల్ ట్రాక్స్ ఇన్ ఈస్టర్న్ ఘాట్స్. ఈస్టర్న్ ఘాట్స్లో ఉన్న కొన్ని మెయిన్ ఏంటవి? హిల్లీ ట్రాక్స్ అంటే కొండ పర్వతాలు, కొండ ప్రాంతాలు అంటాం కదా, అవి మనం కొన్ని చూద్దాము. ఏంటవి? నలమల హిల్స్ అంటాం కదా, అవి మనం నలమల హిల్స్ ఎక్కడున్నాయి? శ్రీశైలం వెళ్తాము. శ్రీశైలం వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నవన్నీ కూడా నలమల హిల్స్. అదేవిధంగా వెలికొండాస్ నెల్లూరు దగ్గరలో ఉంటాయి, పాలకొండాసు, శేషాచలం కొండాస్, ఇవన్నీ తిరుపతి, చిత్తూరుకు సంబంధించినవి అనమాట. ఇవన్నీ కూడా ఈ ఈస్టర్న్ ఘాట్స్కున్న రకరకాలైన పేర్లు. వీటితో పాటు మనకి అంటే మేము విజయవాడ కదా, విజయవాడ మాకు దగ్గరలో మొగలరాజుపురం కొండలు, కొండపల్లి దగ్గర ఉన్న కొండలు, అదేవిధంగా గాంధీ హిల్సే కానీ, అమ్మవారి గుడి ఉంది చూసారా, దుర్గమ్మది, కనకదుర్గమ్మ గట్టు, ఇవన్నీ కూడా మన ఈస్టర్న్ ఘాట్స్లో ఒక పార్ట్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ద రిమార్కబుల్ ఫీచర్స్ ఆఫ్ ద పెనిన్సులర్ ప్లాట్యూ ఈజ్ బ్లాక్ సాయిల్స్ ఫార్మ్డ్ డ్యూ టు వాల్కెనో యాక్టివిటీ. ఎలా ఫామ్ అయింది అంట ఈ ద్వీపకల్ప పీఠభూమి అనేది? నల్లరేగడి నేలలు, అగ్నిపర్వత ప్రక్రియల వల్ల ఏర్పడిన ఈ నల్లరేగడి వల్ల నేలలు ఏర్పడ్డాయి అని చెప్పేసి మనం దక్షిణ ప్లాట్యూ గురించి చెప్పుకునేటప్పుడు ఈ ఒక విషయాన్ని కూడా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అండ్ ఫోర్త్ వన్, ద థార్ డెజర్ట్. డెజర్ట్ అంటేనే చూడండి, మనకి మీరు అందరూ చూసారో లేదో, చిన్నారి పెళ్లి కూతురు అని చెప్పి రాజస్థాన్ జైపూర్లో దగ్గరలో ఒక సీరియల్ నడుస్తూ ఉండేది. అప్పుడు అవికా గోర్ ఆవిడ యాక్ట్ చేసింది కదా. సో ఎప్పుడు ఇదే కనిపిస్తూ ఉండేది. సో ఇది ఎక్కడ ఉంటుంది? రాజస్థాన్ జైపూర్ దగ్గరలో మనకి ఈ రాజస్థాన్కి సరౌండింగ్స్ ప్రాంతంలో మనకి థార్ డెజర్ట్ ఉంది. లొకేటెడ్ ఆన్ ద లీవార్డ్ సైడ్ ఆఫ్ ఆరావలీస్. ఆరావలీస్ అంటే ఆరావళి పర్వత శ్రేణులు. ఈ ఆరావళి పర్వత శ్రేణులు ఏవైతే ఉన్నాయో ఈ పర్వత శ్రేణులకి వెనకమాల అంటే వర్షఛాయ ప్రాంతం అంటారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి చూసారా మీరు, మూన్సూన్ ఉంటుంది కదా, మన నైరుతి ఋతుపవనాలు ఇలా వెళ్తూ ఉంటాయి. ఇలా వెళ్ళినప్పుడు ఏవైనా సరే గాలులు, వర్షంతో నీటితో నిండి ఉన్న గాలులు ఇక్కడికి వెళ్ళినప్పుడు వీటిని టచ్ అయ్యి ఇక్కడే వర్షం పడిపోతుంది. ఈ వెనక వైపుకి అవి దాటి వెళ్ళలేవన్నమాట. సో అందుకనే ఈ థార్ డెజర్ట్ ప్లేస్ ఎప్పుడూ కూడా డ్రైగా ఉంటుంది. అక్కడ వర్షం అనేది మనకి పడదు. ఓకేనా? సో అలాంటి వర్షఛాయ ప్రాంతంలో, ఆరావళి పర్వతపు వర్షఛాయ ప్రాంతంలో థార్ డెజర్ట్ అనేది ఉంది. ఇట్ రిసీవ్స్ వెరీ లో అమౌంట్ ఆఫ్ రెయిన్ఫాల్. అది అక్కడ వర్షపాతం అనేది మనకి చాలా తక్కువ పడుతుంది అనమాట. ఎంత వర్షపాతం పడుతుంది? 100 to 150 mm అంటే మిల్లీమీటర్ల వర్షం. 100 to 150 మిల్లీమీటర్ల వర్షం మాత్రమే పడుతుంది. ద డెజర్ట్ కన్సిస్ట్స్ ఆఫ్ ఎన్ అండల్టింగ్ శాండీ ప్లెయిన్ అండ్ రాకీ అవుట్ క్రాప్స్. ఆ డెజర్ట్ ఏరియా ఎలా వేటిని కలిగి ఉండేది అంట? అండల్టింగ్ అంటే ఇసుక దిబ్బలు, అంటే ఈక్వల్గా లేని ఇసుక దిబ్బలు, అదేవిధంగా శాండీ ప్లెయిన్స్ అండ్ రాకీ అవుట్ క్రాప్స్ అన్నాడు. అంటే అక్కడక్కడ ఈ రాళ్ళ గుట్టలు ఏవైతే ఉన్నాయో అవి పైకి వచ్చి ఉంటాయి ఒక గుట్టల్లాగా. అలాంటివన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇట్ ఆక్యుపైస్ మచ్ ఆఫ్ వెస్టర్న్ రాజస్థాన్లో వెస్ట్ సైడ్ ఎక్కువగా ఈ థార్ డెజర్ట్ అనేది ఉంది. ఇట్ హ్యాజ్ యాన్ ఎరైడ్ క్లైమేట్ విత్ వెరీ లో వెజిటేషన్. ఇది ఎప్పుడు ఎలా ఉంటుంది? బాగా శుష్క ప్రాంతం అనమాట. శుష్క ప్రాంతము అంటే ఇక్కడ వర్షాలుండో బాగా వేడిగా ఉంటుంది అని అర్థం. సో వెరీ లో వెజిటేషన్. ఇంకా ఎప్పుడైతే ఆ ఎరైడ్ క్లైమేట్ ఉంటుందో దాంతో ఆటోమేటిక్గా అక్కడ వెజిటేషన్ అంటే ఇక్కడ
మనకి పంటలు పండడానికి అనుకూలంగా ఉండదని చెప్తున్నాడు. సో ఎప్పుడైతే అది పొడిగా ఉంటుందో అక్కడ పంటలు పండడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. స్ట్రీమ్స్ ఎపియర్ డ్యూరింగ్ రైనీ సీజన్ అండ్ డిసపియర్ సూన్ ఆఫ్టర్. ఇక్కడ మనకి కొంచెం వర్షాలు పడ్డప్పుడు ఏదో ఇసుకలో కొంచెం నీళ్లు కారుకుంటూ అలా చిన్న చిన్న వాగులుగా ఫామ్ అవుతాయి. తర్వాత అవి మనకి ఆ వర్షాకాలం అయిపోయిన తర్వాత అవి మనకి కనిపించవు. అంటే ఎడారుల్లో ఓయాసిస్లు అంటారు కదా, అవి మనకి అక్కడ నీళ్లు లేకపోయినా ఉన్నట్లు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. తర్వాత లూనీ ఈజ్ ద ఓన్లీ రివర్ ప్రజెంట్ ఇన్ దిస్ ఏరియా. ఈ ఏరియాలో మనం చూసినట్లయితే ఒకే ఒక రివర్ ఉంది. వాట్ ఈస్ ద రివర్ నేమ్? లూనీ రివర్. లూనీ ఈజ్ ద ఓన్లీ రివర్ ప్రజెంట్ ఇన్ దిస్ థార్ డెజర్ట్ ఏరియా. ఓకేనా? మిమ్మల్ని ఇక్కడ ప్రశ్న అడిగితే లూనీ రివర్ ఈజ్ ద ఓన్లీ రివర్ ప్రజెంట్ ఇన్ దిస్ థార్ డెజర్ట్ ఏరియా. నెక్స్ట్ చూడండి, ఇందిరాగాంధీ కెనాల్ విచ్ ఈస్ ద లాంగెస్ట్ కెనాల్ ప్రజెంట్ ఇన్ దిస్ ఏరియా. మన దేశంలోనే అత్యంత పొడవైన 650 మీటర్ల పొడవైన ఒక కాలువ అనేది ఇక్కడ ఉంది. దాని పేరే ఇందిరాగాంధీ కెనాల్. హెన్స్ సెవరల్ హెక్టార్స్ ఆఫ్ డెజర్ట్ ల్యాండ్ హ్యావ్ బీన్ బ్రాట్ అండర్ కల్టివేషన్. ఈ కెనాల్ ఏదైతే ఉందో దీని కారణంగా ఈ ప్రాంతంలో ఎన్నో హెక్టార్ల భూమి అనేది సాగులోనికి వచ్చింది. అంటే ఈ ఇందిరాగాంధీ కెనాల్ వల్లనే ఈ డెజర్ట్ ఏరియాలో కొంతవరకు అన్న పంటలు అనేవి పండగలుగుతున్నాయని చెప్తున్నారు. ఈ ఇందిరాగాంధీ కెనాల్ అనేది ఏంటి? విచ్ ఇస్ ద లాంగెస్ట్ కెనాల్ ఇన్ ఇండియా అంటే ఇందిరాగాంధీ కెనాల్. ఓకేనా? నెక్స్ట్ ద కోస్టల్ ప్లెయిన్స్. మనకి వెస్టర్న్ ఘాట్స్ ఈస్టర్న్ ఘాట్స్ చూసాం కదా, వాటికి ఈ సముద్రం ఏరియాకి మధ్యలో ఆ మధ్య సముద్ర ఏరియా ప్రాంతం ఏదైతే ఉందో వాటిల్ని కోస్టల్ ప్లెయిన్స్ అంటారు. ద సదరన్ పార్ట్ ఆఫ్ ద పెనిన్సులర్ ప్లాట్యూ ఈజ్ బ్రాడెడ్ బై నారో కోస్టల్ స్ట్రిప్స్. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ సదరన్ పార్ట్ ద్వీపకల్ప పీఠభూమికి దక్షిణ భాగంలో మనకి పశ్చిమాన అరేబియా సముద్రం వెంట, తూర్పున బంగాళాఖాతం వెంట కూడా సన్నటి తీర ప్రాంత మైదానాలు ఒక 2 ఉన్నాయి. వాటిని పడమటి తీర మైదానం అంటారు. రాణా ఆఫ్ కచ్ వద్ద మొదలయ్యి మనకి కన్యాకుమారితో ఎండ్ అవుతుంది. ఇప్పుడు మనం ఆ పడమటి తీర ప్రాంతం అంటే ద వెస్టల్ కోస్టల్ ప్లెయిన్ గురించి చూద్దాం. ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ రాణా ఆఫ్ కచ్ అండ్ ఎండ్స్ ఎట్ కన్యాకుమారి. ఈ వెస్టర్న్ కోస్టల్ ప్లెయిన్ ఎక్కడ స్టార్ట్ అయింది అంట? పశ్చిమాన రాణా ఆఫ్ కచ్ వద్ద, అంటే గుజరాత్ దగ్గర రాణా ఆఫ్ కచ్ ఉంది కదా, ఆ ప్లేస్లో మొదలయ్యి కింద దక్షిణానికి వచ్చేటప్పటికి కన్యాకుమారి వద్ద ఎండ్ అయింది. ఇట్ ఈజ్ నారోవర్, అన్ఈవెన్ అండ్ బ్రోకెన్ బై హిల్లీ ట్రైన్. ఇది ఎలా ఉంది అంట? తీర ప్రాంత మైదానం ఎత్తుపల్లాలుగా ఉండి కొండలతో వేరు చేయబడి ఉంది. ఇది చాలా వెడల్పు తక్కువ. మనం తూర్పు తీర మైదానంతో పోల్చుకుంటే పశ్చిమ తీర మైదానం అనేది మనకి వెడల్పు తక్కువగా ఉంటుంది. ఇట్ హ్యాస్ 3 పార్ట్స్. ఈ కోస్టల్ ప్లెయిన్స్ ఏవైతే ఉన్నాయో వెస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్ అవి 3 ఉన్నాయి. కొంకన్ కోస్ట్, మహారాష్ట్ర అండ్ గోవా, కెనరా కోస్ట్, కర్ణాటక, మలబార్ కోస్ట్, కేరళ. అంటే ఇక్కడ మీరు ఏంటంటే కొంకన్ కోస్ట్ అనేది దిస్ ఇస్ ద నార్త్ పార్ట్, పైన ఉన్న పార్ట్ అనమాట. ఇట్ టచెస్ మహారాష్ట్ర అండ్ గోవా. ఈ మహారాష్ట్ర గోవా స్టేట్లో ఉన్న ప్లేస్ ఏదైతే ఉందో దాన్ని మనము కొంకన్ కోస్ట్ అంటాము. కెనరా, దిస్ ఈజ్ ద మిడిల్ పార్ట్. ఇట్ ఇన్క్లూడ్స్ కోస్టల్ ప్లెయిన్స్ ఆఫ్ కర్ణాటక. కర్ణాటక యొక్క సముద్ర తీర ప్రాంతాన్ని కెనరా కోస్ట్ అంటాము. అదేవిధంగా మలబార్ కోస్ట్, దిస్ ఈజ్ ద సదరన్ పార్ట్ మోస్ట్లీ ఇన్ ద స్టేట్ ఆఫ్ కేరళ. కేరళ ప్రాంతానికి సంబంధించిన సముద్ర తీర ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని మనం మలబార్ కోస్ట్ అంటాము. మీరు ఇక్కడ చూడండి, కోస్టల్ ప్లెయిన్స్ అనేవి మీకు క్లారిటీగా ఉన్నాయి. ఇక్కడ మీకు ఈస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్ ఉన్నాయి, అదేవిధంగా వెస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్ కూడా ఉన్నాయి. మనం ఇప్పుడు వరకు వెస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్ చెప్పుకున్నాం కదా, ఒక్కసారి చూద్దామే. చూడండి, మహారాష్ట్ర, ఇది మహారాష్ట్ర స్టేట్ కదా, మహారాష్ట్ర, ఇదిగో గోవా ఇక్కడుంది. ఈ రెండిటికి సంబంధించిన కోస్టల్ ప్లెయిన్ ఏమనుకున్నాము మనము? కొంకన్ అనుకున్నాం. అదేవిధంగా కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఈ కోస్టల్ ప్లెయిన్ ఏదైతే ఉంది, గ్రీన్ కలర్లో ఉన్నదన్నమాట కోస్టల్ ప్లెయిన్ అంటే, అది
కెనరా. అదేవిధంగా ఈ కింద ఉందో చూసారా, మలబార్. మలబార్. ఓకేనా, షార్ట్ కట్స్ రాస్తున్నా, మీరు ఆల్రెడీ చూసేశారు కదా. ఇవి మలబార్ కోస్టల్ ప్లెయిన్స్. ఇవన్నీ 3 కూడా ఏంటి, వెస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్. ఎక్కడి నుంచి, గుజరాత్లోని రాణా ఆఫ్ కచ్ వద్ద స్టార్ట్ అయ్యి ఇవి ఇక్కడ వరకు కన్యాకుమారి వరకు ఉన్నాయి. అదేవిధంగా మనం కనుక ఈ వైపు కూడా ఒకసారి చూసేద్దాం. ఈస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్ ఇవి ఒడిశా నుంచి స్టార్ట్ అయ్యి అదేవిధంగా కన్యాకుమారి వరకు కూడా ఉన్నాయి. ఇక్కడ ఎన్ని స్టేట్స్ ఉన్నాయి, ఒడిశా ఒక స్టేట్ ఉంది, ఆంధ్రప్రదేశ్ ఒక స్టేట్ ఉంది, తమిళనాడు ఒక స్టేట్ ఉంది. అంటే ఇక్కడ కూడా 3 కోస్టల్ ప్లెయిన్స్ ఉంటే ఇక్కడ ఉన్న 3 కోస్టల్ ప్లెయిన్స్ని ఒడిశాలో ఉత్కల్ అంటారు. ఒడిశా కోస్టల్ ప్లెయిన్ ఏమంటారు, మీకు ఇంకా నేను అవి ఎక్స్ప్లెయిన్ చేయలేదు కదా, నెక్స్ట్ పేజీలో చూద్దాము. ఉత్కల్. ఉత్కల్. మరి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నదాన్ని ఏమంటాము, సర్కార్ కోస్టల్ ప్లెయిన్స్. అదేవిధంగా తమిళనాడులో ఉన్నదాన్ని కోరమండల్. ఓకేనా, ఇవి కోరమండల్, మలబార్, కొన్కన్, కెనరా కదా, కెనరా, ఇది కొంకన్. ఓకేనా, ఇవి ఇక్కడ కోస్టల్ ప్లెయిన్స్. చూడండి, ద ఈస్ట్ కోస్టల్ ప్లెయిన్ ఇట్ స్ట్రెచెస్ ఫ్రమ్ మహానది ఇన్ ఒడిషా టు కావేరీ డెల్టాస్ ఇన్ తమిళనాడు. అంటే మనకి ఇది ఎక్కడ స్ట్రెచ్ అయ్యి ఉందంట, ఈస్ట్ కోస్టల్ ప్లెయిన్ మహానది, ఒడిశాలో మహానది వద్ద స్టార్ట్ అయ్యి కావేరీ డెల్టా ఏదైతే ఉందో తమిళనాడులో అక్కడ వరకు కూడా స్ట్రెచ్ అయి ఉంది. మరి ఇది ఎలా ఫామ్ అయ్యిందో చూడండి, ఫార్మ్డ్ బై మహానది, గోదావరి, కృష్ణా, కావేరి. ఈ ఈస్టర్న్ కోస్టల్ ప్లెయిన్ అనేది మహానది, గోదావరి, కృష్ణా, కావేరి ఇలాంటి నదులన్నిటి యొక్క తెచ్చిన సారవంతమైన భూములతో ఫామ్ అయి ఉంది. సో వెరీ ఫెర్టైల్ ల్యాండ్స్ అన్నమాట ఇది. ఉత్కల్ కోస్ట్ ఒడిషా, సర్కార్ కోస్ట్ ఆంధ్రప్రదేశ్, కోరమండల్ కోస్ట్ తమిళనాడు. మనం ఇప్పటి వరకు చెప్పుకున్నాం. ఒడిశా కోస్ట్ ఏమంటాము, ఉత్కల్ కోస్ట్ అంటాం. అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క తీర ప్రాంతాన్ని సర్కార్ కోస్ట్ అంటాము. తమిళనాడు యొక్క తీర ప్రాంతాన్ని కోరమండల్. మీకు కోరమండల్ ఎక్స్ప్రెస్ అని వినే ఉంటారు, సర్కార్ ఎక్స్ప్రెస్ ఉంది ట్రైన్లు. అదేవిధంగా ఒడిశాలో ఉత్కల్ కోస్ట్. ఓకేనా, ఇది 6 or 3 వెస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్ ఉన్నాయి, 3 ఈస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్ ఉన్నాయి. మీరు ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ చూడండి. Lakes like Chilka in Odisha and Kolleru and Pulicat are other important features of coastal plain. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇంకా కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ ఉన్నాయి. ఏంటవి, ఈ ఈస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్లో చిలుకా బేసన్ ఉంది. చిలుకా అనేది ఏంటి, చిలుకా లేక్ అంటే చిలుకా సరస్సు, అది ఉప్పు నీటి సరస్సు అనమాట. అదేవిధంగా కొల్లేరు సరస్సు, ఇది మంచినీటి సరస్సు. మన ఏపీలో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల మధ్యలో ఉంటుంది. పులికాట్ సరస్సు, ఇది మన నెల్లూరు జిల్లా తర్వాత తమిళనాడు బోర్డర్లో ఉంటుంది. ఇది కూడా ఉప్పు నీటి సరస్సు. ఓకే, నెక్స్ట్ చూడండి. ద ఐలాండ్స్. ఫైనల్గా మనం చెప్పుకోబోయేది ఏంటమ్మా, ద ఐలాండ్స్, దీవులు. దేర్ ఆర్ 2 groups ఆఫ్ ఐలాండ్స్. మన భారతదేశంలో 2 రకాల ద్వీప సమూహాలు ఉన్నాయి. వాటిల్లో ఫస్ట్ వన్ ఒకటి బంగాళాఖాతంలో ఉన్నవి, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ స్ట్రెచ్డ్ ఇన్ బే ఆఫ్ బెంగాల్ అండ్ లక్షద్వీప్ ఐలాండ్స్ ఇన్ ద అరేబియన్ సీ. మనకి 2 groups ఆఫ్ ఐలాండ్స్ ఉన్నాయి అనుకున్నాం కదా. ద ఫస్ట్ వన్ ఈజ్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. దిస్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ స్ట్రెచ్డ్ ఇన్ బే ఆఫ్ బెంగాల్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ద లక్షద్వీప్ ఐలాండ్స్. దీస్ ఐలాండ్స్ ఆర్ స్ట్రెచ్డ్ ఇన్ ద అరేబియన్ సీ. ఓకేనా, ఈ 2 కూడా అండమాన్ నికోబార్ దీవులు వచ్చేటప్పటికేమో బంగాళాఖాతంలో ఉన్నాయి. అదేవిధంగా లక్షద్వీపులు వచ్చేటప్పటికేమో మనకి అరేబియన్ సముద్రంలో ఉన్నాయి. చూద్దాం ఇప్పుడు.
ఇది అండమాన్ నికోబార్ ఐలాండ్స్ యొక్క మ్యాటర్ చూడండి. దే ఆర్ స్ట్రెచ్డ్ ఇన్ బే ఆఫ్ బెంగాల్. అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఎక్కడ ఉన్నాయి? స్ట్రెచ్డ్ ఇన్ బే ఆఫ్ బెంగాల్. దే ఆర్ ఎలివేటెడ్ పోర్షన్ ఆఫ్ ఆర్కన్యోమా. ఎలివేషన్ పోర్షన్ అంటే ఏంటి అంటే ఇక్కడ మనకి బర్మా అంటే మయన్మార్ దగ్గర కొన్ని కొండలు ఉన్నాయి. ఆ కొండల పేర్లు ఏంటంటే ఆర్కన్యోమా. ఆ కొండలు అక్కడ నుంచి స్ప్రెడ్ అవుతూ సముద్రంలో మునిగిపోయి ఇక్కడ కొన్ని ప్లేసుల్లో ఆ శిఖరాలు అనేవి బయటకు కనిపిస్తున్నాయి. అంటే దీవులంటే మరేదో కాదు, సముద్రాలలో ఉన్న పర్వత శిఖరాల పై ప్రాంతము, ఈ శిఖర ప్రాంతము అది నీళ్ళల్లో మునగలేదు, పైకి కనిపిస్తూ ఉంది. సో అలాంటి వాటిని దీవులు అంటారు. ఆ విధంగా మయన్మార్ నుంచి స్టార్ట్ అయిన ఆర్కన్యోమా పర్వత శిఖరాల ప్రాంతం ఏదైతే ఉందో వాటినే ఏమన్నారు? అండమాన్ నికోబార్ ఐలాండ్స్. నార్కోండం అండ్ బారెన్ ఐలాండ్స్ ఆర్ వాల్కానిక్ ఆరిజిన్. మనం చూసినట్లయితే నార్కండం బారెన్ ఐలాండ్స్ అనేవి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటంట? వాల్కానిక్ ఆరిజిన్ అంటే అగ్నిపర్వతాల వల్ల పుట్టిన ఐలాండ్స్. ద సదరన్ మోస్ట్ టిప్ ఆఫ్ ఇండియా ఈజ్ ఇందిరా పాయింట్ ఫౌండ్ ఇన్ నికోబార్ ఐలాండ్స్. మనం గనక చూస్తే భారతదేశపు దక్షిణపు అంచు సదరన్ టిప్ ఆఫ్ ఇండియా అంటే కన్యాకుమారి చెప్తాం. ద సదరన్ మోస్ట్ టిప్ ఆఫ్ ఇండియా అంటే ఇక్కడ సీ ల్యాండ్ కూడా మనం దృష్టిలో పెట్టుకొని చెప్పినట్లయితే ఇంకా అక్కడ నుంచి ఇక మన సముద్రం కూడా ఉండదు. ఆ సముద్రం హిందూ మహాసముద్రం. ఈ సదరన్ మోస్ట్ టిప్ ఇందిరా పాయింట్ ఏదైతే ఉందో అక్కడ వరకు మన కోస్టల్ ఏరియా ఉంది. ఇంకా అక్కడ నుంచి అది వేరే ప్లేస్ అనమాట. సో అదేంటి? ఇందిరా పాయింట్. ద సదరన్ మోస్ట్ టిప్ ఆఫ్ ఇండియా ఈజ్ ఇందిరా పాయింట్ ఫౌండ్ ఇన్ నికోబార్ ఐలాండ్స్. నికోబార్ ఐలాండ్స్కి ఎండింగ్లో ఈ సదరన్ మోస్ట్ టిప్ అయిన ఇందిరా పాయింట్ అనేది ఉంటుంది. అది మన ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారి జ్ఞాపకార్థం ఆ పేరు అక్కడ పెట్టారనమాట. అయితే ఇక్కడ ఇట్ ఈజ్ సబ్మెర్జ్డ్ డ్యూరింగ్ ద 2004 సునామీ. 2004లో వచ్చిన సునామీ మూలంగా ఇది ఏమైపోయింది? మునిగిపోయింది. చూడండి, ఇక్కడ మనకి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఉన్నాయి, బే ఆఫ్ బెంగాల్లో ఉన్నాయి, నార్కొండం అనేది అగ్నిపర్వతం, బారెన్ అనేది అగ్నిపర్వతం. ఈ విధంగా ఇక్కడ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అనేవి కూడా స్ప్రెడ్ అయి ఉన్నాయి. సో ఇందిరా పాయింట్ సబ్మెర్జ్డ్ డ్యూరింగ్ ద 2004 సునామీ. దిస్ ఈజ్ ద ఇందిరా పాయింట్. మీరు ఇక్కడ చూడండి అమ్మ ఒక్కసారి. ఇదిగో ఇది లాస్ట్లో ఉంది ఇందిరా పాయింట్. ఇదిగో ఇది ఇందిరా పాయింట్. ఇది 2004 సునామీలో మునిగిపోయిందంట. చూడండి, ఇక్కడ ఉన్న భారతదేశానికి ఇక్కడ ఉన్న ఎడ్జ్ ఏది? సదరన్ మోస్ట్ టిప్ కన్యాకుమారి. అయితే ఇదంతా కూడా మనకి సీ ల్యాండ్ కదా. ఈ సీ ల్యాండ్లో ఎడ్జ్ ఏంటి? ఇందిరా పాయింట్. ఓకేనా? ఇది మనకి 2004 సునామీలో మునిగిపోయిందని చెప్తున్నారు. ఏ ప్లేస్ ఇన్ అండమాన్. చూడండి, వాట్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్ ఇట్ ఈజ్. సో అండమాన్లో ఉన్న ఈ ప్లేస్ చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. మనకి పాసిబుల్ అయితే మీరు చక్కగా బాగా చదివి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తే ఇలాంటి అందమైన ప్లేస్లన్నీ మీరు తిరగగలుగుతారు. అదేవిధంగా మీ పేరెంట్స్ని కూడా తీసుకెళ్ళి చూపించగలుగుతారు. చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. మనం పిక్చర్లో తప్ప నిజంగా వెళ్ళి చూడాలి అంటే మరి ఇప్పుడు చూడలేం కదా. సో బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు చేయండి. జాబ్స్ వస్తే ఇలాంటి అందమైన ప్లేస్లు అన్నీ కూడా విజిట్ చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. సెకండ్, లక్షద్వీప్ ఐలాండ్స్. దే ఆర్ లొకేటెడ్ ఇన్ అరేబియన్ సీ. ఎక్కడ ఉంది లక్షద్వీప్ ఐలాండ్స్ అంటే అరేబియన్ సీలో ఉన్నాయి. చూడండి, ఇది ఇక్కడ ఉన్నాయి. దే ఆర్ ఆఫ్ కోరల్ ఆరిజన్. కోరల్ ఆరిజన్ అంటే ఏంటంటే ప్రవాళ బిత్తికల దీవుల నుంచి ఉద్భవించినవి. ప్రవాళ బిత్తికలు అంటే సముద్రంలో ఉన్న జంతువుల వృక్షాల కళేబరాలతో ఫామ్ అవుతాయి అన్నమాట. అవి ద టోటల్ ఏరియా ఈజ్ 32 స్క్వేర్ కిలోమీటర్స్. ఈ ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో లక్షద్వీపుల ఐలాండ్ యొక్క స్క్వేర్ ఫీట్ ఎంత అంట? 32 స్క్వేర్ కిలోమీటర్స్. దీస్ ఐలాండ్స్ ఆర్ ఫేమస్ ఫర్ వెరైటీ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫ్యూనా. ఫ్లోరా ఫ్యూనా అంటే ఏం లేదు, వృక్ష జీవ జంతు జాతులు అని అర్థం. వృక్ష జాతులు జీవజాతులు అనేవి ఇక్కడ చాలా ఎక్కువగా ఉన్నవి. చూసారుగా లక్షద్వీప్ ఐలాండ్స్. దీస్ ఆర్ కాల్డ్ కోరల్ రీఫ్స్. అంటే ఇక్కడ ఏంటంటే ఒక రకమైన సముద్రంలో ఉన్న జంతు వృక్ష జాతులు అనమాట. ఇవన్నీ కూడా ఆ జంతువుల యొక్క కళేబరాలతో ఫామ్ అవుతూ ఉంటాయి. దీస్ ఆర్ ద కోరల్ ఐలాండ్స్. ఇవి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి. కోరల్ ఐలాండ్స్ అనేవి చాలా అందమైన ప్లేసులు. అండ్ ఐలాండ్ ఇన్ లక్షద్వీప్. ఇవి చాలా బాగున్నాయి ఐలాండ్స్ మాత్రం. సరే, మొత్తానికి చూసేసారు కదా ఇండియన్ రిలీఫ్ ఫీచర్స్.
తెలుగు వీడియో చెప్పాను, ఇంగ్లీష్ చెప్పలేదన్నారు కదా. సో మీకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి, ఎస్పెషల్లీ మై స్టూడెంట్స్ ఆల్సో. సో వాళ్ళను దృష్టిలో పెట్టుకొని నేను ఈ వీడియో చేస్తున్నాను. అయితే మనం ఇప్పటి వరకు లెసన్ విన్నాము. ఇక్కడ కొన్ని 1 మార్క్ క్వశ్చన్స్, హాఫ్ మార్క్ క్వశ్చన్స్, 2 మార్క్, 4 మార్క్స్ మ్యాథ్స్ ఇవి నేను ఇచ్చాను. అంటే ఈ ఏదైతే ఉందో ఇప్పటి వరకు మీరు విన్న ఈ 2 వీడియోల్లో మీరు నోట్ చేసుకున్న ఇంపార్టెంట్ పాయింట్సే ఈ ప్రశ్నలకు సమాధానాలు అవుతాయి మ్యాక్సిమం. లేదు కొన్ని డిఫరెంట్గా ఉంటే మీరు థింక్ చేసి జనరల్గా రాయొచ్చు. ఓకేనా? ఒక్కసారి క్వశ్చన్స్ చదివేస్తాను చూడండి. విచ్ ఇండియన్ ఐలాండ్స్ ఆర్ వాల్కెనో ఆరిజన్? ఇప్పుడే చెప్పుకున్నాం. అంటే వాల్కెనో అగ్నిపర్వతాల నుంచి పుట్టిన ద్వీపాలు ఏవి? విచ్ ఇస్ ద హైయెస్ట్ పీక్ ఇన్ సౌత్ ఇండియా? ఇందాక చాలా బాగా చెప్పాను నేను. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ జిఎంటీ అండ్ ఐఎస్టీ? మనం ఫస్ట్లో చెప్పుకున్నాం కదా. వాట్ ఈస్ ద వేర్ ఈజ్ చిల్కా లేక్ సిచ్యుయేటెడ్? విచ్ లాంగిట్యూడ్ ఈజ్ టేకెన్ యాజ్ స్టాండర్డ్ మెరీడియన్ ఆఫ్ ఇండియా? వాట్ ఈజ్ ఏ డ్యూన్? నేమ్ 2 రేంజెస్ ఆఫ్ లెస్సర్ హిమాలయాస్. విచ్ ప్లాట్యూ ఈజ్ రిచ్ ఇన్ మినరల్స్? వేర్ డూ ద నీలగిరీస్ జాయిన్ ద వెస్టర్న్ ఘాట్స్? ఇందులో ఏ క్వశ్చన్ కన్నా మీకు ఆన్సర్ తెలియదని చెప్పండి. ఒక్కసారి చెప్పలేరు, ఎందుకంటే మీరు చక్కగా లెసన్ మొత్తం విన్నారు, పాయింట్స్ నోట్ చేసుకున్నారు కాబట్టి ఈ పాయింట్స్ అన్నిటికి కూడా ఆన్సర్ ఈజీగా రాసేస్తారు. నెక్స్ట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ చూడండి. ద ఇండో గ్యాంగెటిక్ ప్లెయిన్స్ హ్యావ్ హై డెన్సిటీ ఆఫ్ పాపులేషన్. ఇలిస్ట్రియేట్ విత్ యువర్ రీజన్స్. ఎందుకని ఈ గంగా సింధు మైదానాలు ఎక్కువ పాపులేషన్ ఉంటాయి? హై డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఎందుకు? మీ మాటల్లో రాయండి. మామూలుగా చెప్పండి అసలు ఎందుకు ఉంటాయి? ఎందుకంటే అక్కడ రివర్స్ నదులు ఎప్పుడు నిరంతరం ప్రవహిస్తూ ఉంటాయి కదా. సో వాటర్ ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ మనుషులు ఎక్కువ ఉంటారు, ఎందుకంటే అక్కడే పంటలు పండితే అక్కడే జీవనం అనేది సాగుతుంది కదా. సో దాన్ని మనం రాయాలి. హౌవర్ లక్షద్వీప్ ఫార్మ్డ్? లక్షద్వీప్ ఐలాండ్స్ ఎలా ఫామ్ అయ్యాయి? కోరల్ రిప్స్ అని ఇప్పుడే అనుకున్నాం కదా. సో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇందిరా గాంధీ కెనాల్? అది కూడా మనం చూసాం. వాట్ ఈస్ బాబర్? వై ఈజ్ ఇట్ పోరస్? ఎందుకు అది పోరస్? గివ్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ హిమాలయన్ హిల్ స్టేషన్స్. ఎగ్జాంపుల్ హిమాలయన్ హిల్ స్టేషన్స్కి ఎగ్జాంపుల్ ఇవ్వండి అంటున్నాడు. నెక్స్ట్ 4 మార్క్స్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆర్ ద మేజర్ ఫిజియోగ్రాఫిక్ డివిజన్స్ ఆఫ్ ఇండియా? ఇప్పటి వరకు చెప్పుకున్నాం, 6 ఉన్నాయి చూసారా అవి. కాంట్రాస్ట్ ద రిలీఫ్ ఆఫ్ ద హిమాలయన్ రీజన్ విత్ దట్ ఆఫ్ పెనన్సులర్ ప్లాట్యూ. పెనన్సులర్ ప్లాట్యూతో ఈ హిమాలయన్ రీజన్ని కాంట్రాస్ట్ అంటే పోల్చండి అంటున్నాడు. ఇవి 6 రాసి ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ అనేది మీరు రాస్తే సరిపోతుంది. ఇఫ్ ద హిమాలయాస్ వుడ్ హ్యావ్ నాట్ బీన్ ఇన్ ఇట్స్ ప్రజెంట్ పొజిషన్, హౌ వుడ్ బీ ద ఇండియన్ అగ్రికల్చర్? ఇది మనకి ఏ విధంగా ఆ హిమాలయ పర్వతాలు ఫామ్ అయ్యి లేకపోతే ఇండియన్ అగ్రికల్చర్ పరిస్థితి ఏమవుతుంది అని చెప్పి అడుగుతున్నాడు. ఈ ప్రశ్నలన్నింటికీ మీకు ఆన్సర్స్ కావాలి అంటే మనం వర్క్షీట్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వర్క్షీట్ల లింక్ పెడతాను నేను. మీరు ఒకవేళ ఏవైనా ప్రశ్నలకు ఆన్సర్ తెలియకపోతే వాటిలో చూసుకోండి. ఓకేనా? స్టడీ ద ఫాలోయింగ్ మ్యాప్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ గివెన్ బిలో. ఇక్కడ మీకు డైరెక్ట్గా మీరు అరుణాచల్ ప్రదేశం ఎక్కడుంది పెట్టండి, ఢిల్లీ ఎక్కడుంది పెట్టండి, లక్షద్వీప్ ఐలాండ్స్ ఎక్కడున్నాయి పెట్టండి అని డైరెక్ట్గా మ్యాప్ అడగరు. ఎలా అడుగుతారో చూడండి. విత్ విచ్ కంట్రీ ఇండియా షేర్స్ లాంగెస్ట్ బార్డర్? ఇండియాకి లాంగెస్ట్ బార్డర్గా షేర్ చేసుకున్న కంట్రీ ఏది? ఏ కంట్రీ? మీకు సరే ఇది ఐడియా ఉందో లేదో నేనే చెప్తాను. బంగ్లాదేశ్. బిట్వీన్ విచ్ లాంగిట్యూడ్స్ ఈజ్ ఇండియా లొకేటెడ్? ఇండియా ఏ లాంగిట్యూడ్ మధ్య లొకేటెడ్ అయ్యింది మనం లెసన్లో చెప్పేసుకున్నాం. వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఈస్టర్న్ అండ్ వెస్టర్న్ మోస్ట్ పాయింట్స్ ఆఫ్ ఇండియా? ఈస్ట్ సైడ్ కానీ వెస్ట్ సైడ్ కానీ మోస్ట్ పాయింట్స్ ఏంటి? అదేవిధంగా నార్త్ సౌత్ కూడా మోస్ట్ పాయింట్స్ ఏంటి? అంటే మనకి బౌండరీస్ అడుగుతున్నాడు అనమాట ఇక్కడ. సదరన్ ఈ పాయింట్స్ సారీ వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఈస్టర్న్ అండ్ వెస్టర్న్ మోస్ట్ పాయింట్స్కి ఎంత డిస్టెన్స్ ఉంది? కిలోమీటర్స్ చెప్పుకున్నాం కదా అవి. అదేవిధంగా వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ సదరన్ అండ్ నార్థరన్ మోస్ట్ పాయింట్స్ ఆఫ్ ఇండియా? అంటే ఇండియా యొక్క వెడ్త్ ఎన్ని కిలోమీటర్స్, లెంత్ ఎన్ని కిలోమీటర్స్, విడ్త్ లెంత్ గురించి ఇక్కడ అడిగాడు కిలోమీటర్స్. ఓకేనా? అవి మీరు పెట్టాలి. ఆ గీత అలా గీసి మ్యాప్లో మీరు అక్కడ గుర్తించాలి. స్టడీ ద ఫాలోయింగ్ మ్యాప్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ గివెన్ బిలో. వాట్ ఈస్ ద నార్థరన్ బౌండరీ ఆఫ్ డెక్కన్ ప్లాట్యూ? డెక్కన్ ప్లాట్యూ యొక్క నార్థరన్ బౌండరీ ఏంటి? నేమ్ 2 ప్లాట్యూస్ దట్ ఆర్ పార్ట్ ఆఫ్ సెంట్రల్ హైలాండ్స్. సెంట్రల్ హైలాండ్స్లో ఉన్న 2 పార్ట్స్ ఏంటి?
నేమ్ ద మౌంటైన్ రేంజెస్ దట్ ఆర్ ఇన్ ద నార్త్ వెస్ట్ ఆఫ్ ద పెనన్సులర్ ప్లాట్యూ. ఈ పెనన్సులర్ ప్లాట్యూకి నార్త్ వెస్ట్ మౌంటైన్ రేంజెస్ ఏమున్నాయి? విచ్ మౌంటైన్ రేంజెస్ లై టు సౌత్ ఆఫ్ ద నర్మదా రివర్కి సౌత్గా ఉన్న మౌంటైన్ రేంజెస్ ఏంటి? చూడండి, లెసన్ శ్రద్ధగా విన్నట్లయితే ఈ ఆన్సర్స్ అన్నీ మీకు పెట్టడం చాలా ఈజీ. మ్యాక్సిమం మీకు 8th జగనన్న విద్యా కానుక అంటే మీ టెక్స్ట్ బుక్, నోట్ బుక్స్ ఇవన్నీ ఇవ్వచ్చు. సో ఇంకప్పుడు ఒక్కసారి ఎప్పుడైతే టెక్స్ట్ బుక్స్ ఇస్తారో అప్పుడు చాలా ఫాస్ట్గా ఇప్పటి వరకు వీడియోల్లో విని 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 ఉన్నారు కదా, టెక్స్ట్ బుక్ చక్కగా మ్యాట్ అంతా చదవండి. ఇలాంటి ప్రశ్నలన్నిటికీ కూడా మీకు సమాధానాలు ఈజీగా దొరుకుతాయి. ఓకే స్టూడెంట్స్, మీకు కనుక ఈ వీడియోస్ నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, మీరు షేర్ చేయండి, మీరు ఒక లైక్ చేయండి. ముందు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి లింక్స్ని ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ కానీ లేకపోతే ఇంకా ఏమైనా లెసన్స్ కానీ ఏమైనా కావాలి అంటే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. ఓకే స్టూడెంట్స్, బాయ్, థ్యాంక్ యూ.